వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉగాది రోజు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, చంద్రబాబు భార్య హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుక్కుంటుందని చెప్పి విమర్శించారు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ మహిళా రాజకీయ నేత ఇలాగా సంబంధం లేని వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం మీద ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? సామాన్యురాలుగా ఏం చెప్తామండి, ఆవిడ గురించి చెప్పేదే ఉంది. ఆవిడ నోరే పెద్ద కంపు. ఆ రోజు ఆర్కే రోజా అనే నోరే పెద్ద కంపు. అసలు ఆవిడ బయటికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎక్కడో ఉన్న లేడీస్ ని, పవన్ కళ్యాణ్ భార్య అని, భువనేశ్వరి గారిని, వీళ్ళని ఎందుకు బయటికి లాగుతుంది? ఏమో రుచిలోకి రాలేదనా బాధ ఏంటి? తోటి లేడీస్ ఏమకలాగా మాట్లాడలేదని బాధపడుతుందా? మానసికంగా ఏమన్నా? అది కరెక్ట్ కాదండి. ఏమో చెప్పిన మాట ఎవరు వినరు, ఏమో చెప్పే వీడియోలు ఎవరు చూడరు. ఆమె ఎక్కడ ఏ హెరిటేజీలో ఉందండి ఆవిడ? మరి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడుంది? హెరిటేజీలో ఐస్ క్రీమ్ తింటా కూర్చుందండి. ఇవాళ భువనేశ్వరి గారిని మాట్లాడుతుంది. మరి వాళ్ళ భారతి గారిని, ఆమె లేడీ అండి పాపం, ఆమెను మేము అనకూడదు. భారతి గారి గురించి ఎందుకు ఎత్తుందండి? మరి ఏం పంపించకపోయింది ఆ దగ్గర ఉండి? మరి టెంపుల్, అమ్మవారి టెంపుల్ పక్కనే ఉందండి వాళ్ళకి, కోతపెట్టు 10 కిలోమీటర్లు. అటు చూస్తే మంగళగిరి పానకాల స్వామి గుడి, ఇటు చూస్తే విజయవాడ అమ్మవారు కొండ మీదకి ఏ రోజన్నా పక్కన పెట్టుకునన్నా బట్టలు తీసుకురాపోయిందా మరి?